ఈరోజు అంటే 28 మార్చ్ 2002 సంవత్సరం, స్థలం హైదరాబాద్. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. పత్రిజీ, ఈరోజు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క థీమ్, బేసిక్ ఫిలాసఫీని వివరించే ప్రార్థన. బ్రహ్మశ్రీ పత్రిజీ. ఓకే శివప్రసాద్ గారు, ఈరోజు మనం ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతాలు, మూల జ్ఞాన ప్రకాశం గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. అంతకుముందు మనం పిరమిడ్ యొక్క 18 ఆదర్శ సూత్రాల గురించి తెలుసుకుందాం. అంటే సరైన రీతిలో ధ్యానం చేయడం, చేయించడం, సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, చదివించడం, అందరూ తమ తమ అనుభవాలను పంచుకోవడం, పరస్పరం మౌనంగా ఉండడము, మాంసం తినకపోవడము, శాకాహారం కూడా మితంగా ఉండడము, పౌర్ణమి రాత్రుల్లో ధ్యానం చేయడము, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడము, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడము, ఆధ్యాత్మిక శిక్షణలో డబ్బు ఎంత మాత్రం పుచ్చుకోకపోవడము, మరి డాక్టర్ల దగ్గర పోకపోవడము, మందులు తినకపోవడము, ఏ కాషాయ వస్త్రాలు ఇలాంటి వేష భాషలన్నీ వాటన్నింటికి దూరంగా ఉండడము, సామాన్యంగా ఉండడము, గృహస్థులుగా ఉండడము, ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకుంటూ ఉండడము, ఎవరిని దేహి అని అడగకుండా, ఏ కర్మకాండలు చేయకుండా, మరి విగ్రహం యొక్క ఆరాధన, వ్యక్తి యొక్క ఆరాధన లేకుండా, ఈ విధంగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క 18 ఆదర్శ సూత్రాలు మనకు తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా ఈ పిరమిడ్ ఫిలాసఫీ అంటే మూల సిద్ధాంతాలు, మూల జ్ఞాన ప్రకాశాలు గురించి సవివరంగా మనం తెలుసుకుందాం. దీనిని పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని మనం తెలుసుకోవాలి. నవరత్నాలు ఇవి. 9 రత్నాలుగా ఈరోజు మన పిరమిడ్ ఫిలాసఫీని మనం గ్రహిద్దాం. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడాను ఆ నవరత్నాలు మస్తిష్కంలోంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రోజు రోజు వాటి యొక్క అవగాహన పెరుగుతుంటుంది. ఒకటేసారి వాటి యొక్క అవగాహన రాదు. తినగ తినగ వేము తీయగనుండు, అనగ అనగ రాగము అతిశయులు. అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాల గురించి మనం అనేక పుస్తకాల ద్వారా, అనేక ధ్యాన సాధనల ద్వారా, ఎంతో ఆలోచనల ద్వారా, అందరికీ అనుభవాలు వినడం ద్వారా మనం కూడాను ఏదో ఒకరోజు ఆ యొక్క ఫిలాసఫీ యొక్క జ్ఞాన ప్రకాశం యొక్క పూర్తి రూపురేఖలు మనకి అనుభవానికి వస్తాయి. అప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్టు. కనుక ఈరోజు ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఒక దాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం. రత్న పరీక్షకులు అవుదాం. ఈ రత్నాలు 9 రత్నాలు, 9 పరిపూర్ణమైన సత్యాలు. 9 సత్యాలను 9 రత్నాలుగా మనము వివరించుకుంటున్నాం. ఒకసారి నేను 9 నవరత్నాలను వరుసగా మీ ముందర ఉంచుతాను. తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకుని మనం సవివరంగా, కూలంకషంగా వాటిని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అని ఏదైతే వేదంలో ఉందో దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే నేనే బ్రహ్మను అని మొట్టమొదటి. నేనే బ్రహ్మ. రెండవది ఏంటంటే
జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. నాలుగవది శ్వాసే గురువు. ఐదవది సమయమే సాధన. ఆరవది సహనమే ప్రగతి. ఏడవది అనుభవమే జ్ఞానం. 8 దానమే ధర్మం. 9 ధర్మమే పుణ్యము. అంటే మొట్టమొదటి మనం క్రమక్రమంగా పైకి వెళ్తూ 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 పుణ్యము దగ్గరికి చేరుతాము. ఈ క్రమం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. జీవుడు అంటే మొత్తం అంతా నిండి ఉన్న ఆ నేను ఒక చిన్ని శరీరంలో కూడాను తనను తాను తెలుసుకోవడం జీవుడు. వృక్షము నేను వృక్షం అని తెలుసుకుంటుంది. ఆ వృక్షములో ఉన్న నేను పేరు జీవుడు. ఇక్కడున్న టి మురళీధర్ నా ముందర ఉన్నాడు. అల్వాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండరు. ఆయనకు ఒక నేను తెలుసు, అది జీవుడు. అలాగే ఇక్కడ మన రికార్డిస్ట్ గారు ఉన్నారు, వారు కూడా ఒక జీవుడు. వారు ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు చక్కగా రికార్డ్ చేస్తున్నారు. ఆయనకు నేను రికార్డ్ చేసి ఆయన మంచి సంగీతం కూడా బాగా పాడతారు. ఆయన పిహెచ్డి సంగీతంలో. చాలా అత్యద్భుతమైన మనిషి ఆయన. తన జీవత్వం గురించి ఆయనకు తెలుసు, తన దైవత్వం గురించి ఆయనకి ఇంకా తెలియలేదు. నేనే అంతా అన్న స్థితి ఆయన ఇంకా చేరుకోవాలి. కానీ వాస్తవం ఏమిటంటే ఈ జీవుడే దేవుడు. కానీ అంతటా నిండున్న నేను తనను తాను కుదించుకుని ఒకానొక చిన్ని శరీరంలో ఒక చిన్ని నేనుగా వ్యక్తపరిచినప్పుడు ఆ చిన్ని నేనుని జీవుడు అంటారు. ఒక ప్రోటాన్లో ఉండే జీవుడు, ఒక ఫోటాన్లో ఉండే జీవుడు, ఒక వృక్షంలో ఉండే జీవుడు, ఒక చేపలో ఉండే జీవుడు, ఒక టి మురళీధరలో ఉండే జీవుడు, జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సత్యనారాయణమూర్తి అదొక జీవుడు. కనుక అందరూ జీవుళ్ళే. ఈ జీవుడు నేను కేవలం ఈ శరీరమే అనుకుంటున్నాడు, అది అజ్ఞానం. నేను 2 కాళ్ళు, ఒక ముక్కు, 2 కళ్ళు, జుట్టు ఉంది, ఇవన్నీ పోతే నేను ఉన్నను అనుకుంటే అది అజ్ఞానం. ఈ చిన్ని నేను ఒక రూపురేఖలు పోతే ఇంకా ఎంతో ఉంది. అది తెలుసుకున్నవాడు జీవత్వంలో ఉంటూ అజ్ఞానం లేనివాడు. అంటే తాను జీవుడుగానే ఉన్నాడు, మరి దేవుడుగా కూడా ఉన్నాడు అని తెలుసుకుని ఉన్నవాడు. కనుకనే జీవుడే దేవుడు అని తెలుసుకున్న వాళ్ళందరూ చెప్తారు. తెలుసుకున్న వాళ్ళంతా చెప్తారు జీవుడు జీవుడే, దేవుడు అనేవాడు ఎక్కడా లేడు అని నాస్తికులు. జీవుడు జీవుడే, దేవుడు అనేవాడు ఇంకెవడో ఉంటాడు, ఎక్కడో పైలోకల్లో ఉంటాడని మూర్ఖ ఆస్తికులు అంటారు. కానీ జీవుడే దేవుడు అని తెలుసుకున్నవారు ఆధ్యాత్మిక విజ్ఞానులు. సత్యం ఏంటంటే నేనే అంతా. రెండవ సత్యం ఏంటంటే ఇక్కడున్న వీడు అక్కడున్న అంతా రెండు ఒకటే. కనుక ఇక్కడున్న వీడు అక్కడున్న అంతా ఒకటే అయినప్పుడు తెలుసుకున్నాడు ఇక్కడున్న వీడు హాయిగా జీవిస్తాడు. ఏ జీవుడైతే తానే దేవుడని తెలుసుకున్నాడో వాడు ఎంత హాయిగా జీవిస్తాడో చెప్పనలవి కాదు. వాడి యొక్క ఆనందము, హాయి, భాగ్యం. ఏ జీవుడు నేను జీవుడినే, ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు, వాడిని నేను ప్రార్థించాలి, వాడు వేరే నేను వేరే, దేవుడు వేరే జీవుడు వేరే, లేకపోతే అసలు దేవుడు అనేవాడు లేనే లేడు, ఈ జీవుడే ఉన్నాడు, ఈ శరీరం చనిపోతే జీవుడు కూడా చనిపోతాడు, ఇలాంటి భావనలు ఉన్నవారు జీవితంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అల్పత్వంలో కటకటలాడిపోతూ ఉంటారు. కనుక ఈ జీవుడు ఇక్కడున్నవాడే మొత్తం అంతా నిండి ఉన్నవాడు అని తెలుసుకోవాలి. మూడవది ఏంటంటే సత్యము, దేహమే దేవాలయం. ఈ దేహం ఉందే, ఈ జీవుడే దేవుడైనప్పుడు ఈ దేవుడు ఉండే ప్రదేశము దేవాలయం కాకుండా మరి ఇంకేమవుతుంది? ఆది శంకరాచార్యుల వారు అన్నారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. దేహమే దేవాలయము అని చెప్పబడింది, జీవుడే సనాతనమైన దేవుడు.
సనాతనం అంటే సృష్టికి పూర్వం ఉన్న సృష్టికర్తే ఈ జీవుడు, వాడే వీడు. చూసారా? సనాతనం అంటే ఎప్పుడో పురాతనం, ఎక్కడ సృష్టి లేదో, ఎక్కడ కేవలం సృష్టికర్త ఉన్నాడో అంత సనాతనం అన్నమాట. ఈ దేహం ఏమిటి? ఇదే దేవాలయం. ప్రతి ప్రాణి యొక్క శరీరము ఆ యొక్క దైవత్వం యొక్క గుడి, కోవెల. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఆది శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు, జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడు, గౌతమ బుద్ధుడు తెలుసుకున్నాడు. మరి ప్రతి జ్ఞాని కూడాను ఈ విషయం తెలుసుకున్నవాడే, ప్రతి అజ్ఞాని కూడాను ఈ విషయాన్ని తెలుసుకోనివాడు. అజ్ఞానమే దుఃఖానికి కారణం, విజ్ఞానమే ఆత్మజ్ఞానమే, ఆత్మ సుజ్ఞానమే, ఆత్మ విజ్ఞానమే ఆనందానికి హేతు. ఏమిటి ఆత్మ విజ్ఞానం? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. గుర్తుంచుకుందాం. ఎక్కడో బాబరీ మసీద్ దగ్గరికి వెళ్ళి అయోధ్యలో దేవాలయం కడితే అదే దేవాలయం, అదే మసీద్ అనుకుంటే దానికంతా మూర్ఖ శిఖామణులు ఇంకొకటి ఉండరు. మక్కాలోనే, అరేబియాలోనే మసీద్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, అక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడు మరి అనుకున్నవాడు ఎంత మూర్ఖులో. తిరుపతిలో దేవుడు ఉన్నాడు, 7 కొండలు ఎక్కాలి, ఆ విగ్రహం దేవుడు, అక్కడ దేవుడు ఉంటాడు, ఆ విగ్రహం చూస్తే దైవ దర్శనము. ఇదంతా పరమ మూర్ఖత. ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు. అయితే ఇది అనుభవం రావాలి. పుస్తకపరంగా, గురుపరంగా, మరి వినికిడి ప్రకారంగా మనం తెలుసుకుని ఉండవచ్చు, కానీ అనుభవంగా అది లేకపోతే అది జ్ఞానము కాదు. కనుక ఈ 3 నేనే అంతా అనే ప్రప్రథమైన నవరత్నము, ఇక్కడున్న వాడే ఆ దేవుడు, జీవుడే దేవుడు అని 2వ సత్యం, దేహమే దేవాలయము అని 3వ సత్యము. 3 ఆధ్యాత్మిక సత్యాలు. ఈ 3 ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మరి ఏమి చేయాలి? అవే తర్వాత వచ్చే 4. ఫస్ట్ 3 నవరత్నాలు, తర్వాత 4 నవరత్నాలు, ఆఖరి 2 నవరత్నాలు. 3 + 4 + 2 = 9. ఈ 9లో ప్రప్రథమైన 3 యొక్క జ్ఞాన స్థితులు ఎక్కడికైతే చేరాలో వాటి యొక్క నిర్వచనాలు, ఏ స్థితిని అయితే మనం సదా పొంది ఉండాలో ఆ స్థితిని వివరించే, నిర్వచించే 3 స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం మధ్యలో ఉండే 4 నవరత్నాలు, పిరమిడ్ జ్ఞాన నవరత్నాల దగ్గరికి వెళ్దాం. ఇది సాధనా ప్రకరణాన్ని సూచిస్తుంది. జ్ఞాన ప్రకరణాన్ని సూచించేది ఫస్ట్ 3, సాధన ప్రకరణాన్ని సూచించేది 2వ 4, సాధన అయిపోయిన తర్వాత చేయవలసిన దాన్ని సూచించేది ఆఖరి 2 నవరత్నాలు. ఈ సాధనా ప్రకరణములో ఉన్న 4 సత్యాలు ఏమిటంటే, ప్రప్రథమంగా శ్వాసే గురువు, 2వది సమయమే సాధన, 3వది సహనమే ప్రగతి, 4వది అనుభవమే జ్ఞానము. ఈ జ్ఞానం రావాలంటే, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాము. 3 స్టేట్మెంట్స్. జ్ఞానం అంటే ఏమిటి? నేనే అంతా అన్నది ప్రప్రథమైన సూత్రము. ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైన వాడు అని 2వ సూత్రము. ఈ దేహమే దేవాలయము, మక్కా మసీదు దేవాలయం కాదు, కాశీలో ఉండే దేవాలయం కాదు, ఈ శరీరమే దేవాలయము, ఈ వృక్షమే దేవాలయము, ఈ సెల్ స్ట్రక్చరే దేవాలయము, ఈ కణ విభాగమే దేవాలయము, అందులో విరాజిల్లున్నవాడే దేవుడు. ఇదే జ్ఞానం యొక్క 3 రూపురేఖలు. ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? సాధన ప్రకరణం ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు మధ్యలో ఉన్న 4 నవరత్నాలు మనం తెలుసుకుంటున్నాం. మళ్ళీ చెప్తాను. ఈ సాధన ప్రకరణంలో మొట్టమొదటిది
శ్వాసే గురువు అని తెలుసుకొని ఉండడం. రెండవది సమయమే సాధన అని తెలుసుకొని ఉండడం. మూడవది సహనమే ప్రగతి. నాలుగవది అనుభవమే జ్ఞానం. సాధన అన్నది గురువు దగ్గర నుంచే మొదలవుతుంది. ఎక్కడ గురువు లేడో, చెప్పేవాడు లేడో, ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయకూడదో, ఎప్పుడు చేయకూడదో, ఎక్కడ చేయకూడదో, మరి ఇవన్నీ చెప్పేవాడే గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య కదా. సంగీతం నేర్చుకోవాలంటే అయ్యా రికార్డిస్ట్ గారు గురువు ఉండాలా వద్దా? సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం వచ్చిన వాడు గురువుగా ఉండాలా వద్దా? క్రికెట్ నేర్చుకోవాలంటే మనం ఏ గవాస్కర్ దగ్గరకు పోవాల్సిందే కదా. షహనాయి నేర్చుకోవాలంటే బిస్మిల్లా ఖాన్ దగ్గరికి పోవాల్సిందే కదా. మరి బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి పోవాల్సిందే కదా. వాడే కదా గురువు. వాడు చెప్తాడు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యకు, ఇలా చెయ్యకు, ఇలా చెయ్యి, ఈ సిమెంట్ వాడు, ఈ ఇసుక వాడు అంటాడు. కనుక అలాగే మరి ఆధ్యాత్మికంలో నేనే అంతా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ దేహమే దేవాలయము అంటున్నారు, అది నాకు అనుభవానికి రావాలంటే నేను ఏం చేయాలి మాస్టర్ గారు, గురువు గారు అని ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. తత్ విద్ధి అంటే ఆ సత్యం యొక్క రూపురేఖలు, జ్ఞానం యొక్క రూపురేఖలు, దాన్ని చేరే విధానము అన్నీ తెలుసుకో. తత్ విద్ధి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన చక్కటి ప్రశ్నలు వేసి, సేవయ ఆ గురువు గారు నా కాళ్ళు పిసుకు అంటే పిసికి, నాకు కూరలు తీసుకురా అంటే కూరలు తీసుకొచ్చేసి, ఆయన ఏది అడిగితే అది చేయాలి. గురువు సేవ చేసి అప్పుడు గురువు బోధిస్తాడు జ్ఞానం అంటే ఏమిటి, అది ఎలా పొందాలి. ఎందుకంటే అతను గురువు, జ్ఞానం పొందినవాడు. ఢిల్లీకి వెళ్ళిన వాడే చెప్పగలడు. జగిత్యాల నుంచి నువ్వు ట్రైన్ ఎక్కాలి నాయన, ఫస్ట్ అది వరంగల్కి రావాలి, అక్కడి నుంచి ట్రైన్ ఉంటుంది, కాజీపేట జంక్షన్, అక్కడి నుంచి పలానా ట్రైన్స్ ఉన్నాయి, మధ్యలో ఇలా భోపాల్ వస్తుంది, నాగపూర్ వస్తుంది, మళ్ళీ ఆగ్రా వస్తుంది, అలా అలా వెళ్తుంటూ ఢిల్లీ అని వస్తుంది, అక్కడ దిగు. నీకేదైనా డౌట్ ఉంటే మధ్యలో ట్రైన్లో ఉన్న వాళ్ళని అడుగు, గార్డు ఉంటాడు, అన్నీ అడగాలి. ఇవన్నీ చెప్తాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాడు. అలాగే జ్ఞానాన్ని పొందిన గురువు, జ్ఞాని, తత్వదర్శి ఇవన్నీ చెప్తాడనమాట. కనుక అతనికి సాష్టాంగ నమస్కారం చేయాలి, గురువు దగ్గరికి చేరాలి, గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి, గురువు దగ్గర పరిప్రశ్నలు వేయాలి, గురువుకి సేవ చేయాలి. అప్పుడు ఆ గురువు బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు, సర్వము బోధిస్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు, ఎలా చేయకూడదో చెప్తాడు, ఎప్పుడు చేయాలో చెప్తాడు, ఎప్పుడు చేయకూడదు అన్నీ వివరిస్తాడనమాట. కనుక సాధన ప్రకరణం అనేది గురువు దగ్గరే మొదలవుతుంది కదా. కనుక ఈ సాధనా ప్రకరణంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనా ప్రకరణంలో ఎవరు గురువు, ఏమిటి గురువు అంటే తెలుసుకోండి, శ్వాసే గురువు. ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళనే అక్కర్లేదు. ఆధ్యాత్మిక సాధనలో తనలోకి తను చేసే ప్రయాణం ఇది. బయట చేసే ప్రయాణం అయితే బయట వాళ్ళని అడుక్కోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపల ఉన్న వాడిని అడుక్కోవాలి. లోపల చేసే ప్రయాణానికి బయట వాళ్ళని ఎలా అడుగుతాం? బయట చేసే ప్రయాణానికి లోపల ఎక్కడ అడుగుతాము? రెండు ప్రయాణాలు ఉన్నాయి. ప్రాపంచిక ప్రయాణము బయట వాళ్ళని అడగాలి, ఆధ్యాత్మిక ప్రయాణము మరి లోపల ఉన్న వాళ్ళని అడగాలి కదా. కనుక లోపల ఎవడున్నాడు మనకి తెలిసి, మనకి శ్వాస వరకు మనకు తెలుసు, అది బయట నుంచి లోపలికి పోతుంది, లోపల నుంచి బయటకు వస్తుందని చెప్పేసి అక్కడ ఆ శ్వాసే గురువు అని ఆధ్యాత్మిక శాస్త్రము ప్రబోధిస్తోంది, ధ్యాన శాస్త్రం ప్రబోధిస్తుంది, అంతరంగిక శాస్త్రము ప్రబోధిస్తోంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన ప్రాథమికమైన ఈ ధ్యాన సూత్రము, ఆత్మ విజ్ఞాన సూత్రము ఏమిటయ్యా అంటే శ్వాసే గురువు. సుభాష్ పత్రి గురువు కాదు, గౌతమ బుద్ధుడు గురువు కాదు, మరి రమణ మహర్షి గురువు కాదు. నీకు నువ్వే గురువు, నీకు నీ శ్వాస గురువు. నువ్వు అంటే
నేను ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు అనేది శిష్యుడు, శ్వాస అనేది గురువు. శిష్యుడు గురువు దగ్గర కూర్చున్నవలే, గురువు కాళ్ళ దగ్గర కూర్చున్నవలే. అంటే మనస్సు అనేది శ్వాస దగ్గర కూర్చున్నవలే, తిష్ట వేసుకుని కూర్చున్నవలే, సుఖాసనం వేసుకుని కూర్చున్నవలే. బాగా హఠయోగం ప్రాక్టీస్ చేసేవాళ్ళైతే పద్మాసనం వేసుకుని కూర్చుంటారు. మరి యోగా అభ్యాసం లేని వాళ్ళు చక్కగా సుఖాసనం వేసుకుని కూర్చున్నవలే. ఎవరి దగ్గర కూర్చుంటాము సుఖాసనం వేసుకుని? గురువు దగ్గర. ఎవరు గురువు? శ్వాసే గురువు. కనుక ఇక్కడ ఇంకొక మనిషి అవసరమే లేదు. ఏకలవ్యుడికి ద్రోణుడు చెప్పాడు, నీ శ్వాసే నీ గురువు నాయనా, నీ శ్వాసను అభ్యసించు అని చెప్పాడు. అరణ్యానికి వెళ్ళిపోయాడు. ద్రోణుడు అవసరం లేదు, ఆయన తన శ్వాసే గురువుగా పెట్టుకున్నాడు. అంత విలువిద్య అంతా నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడో మనం తెలుసుకుందాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ మై డియర్ శివప్రసాద్, మై డియర్ మురళీధర్, my dear Jagyar Pyramid Spirit Society founder Dr. Satyanarayana Murthy, and my dear all human beings who want to progress spiritually, ఆధ్యాత్మికంగా అనుభవం పొందాలంటే తెలుసుకోండి. ఎవరయ్యా గురువు? సుభాష్ పత్రి గురువు కాదు, జీసస్ క్రైస్ట్ గురువు కాదు, గౌతమ బుద్ధుడు గురువు కాదు, శ్రీకృష్ణుడు గురువు కాదు. శ్వాసే గురువు, శ్వాసే గురువు, శ్వాసే గురువు.